ఏం తెలుస్తుందా? పంచదారతో చేసిన ఆహార పదార్థాలు, పంచదారతో చేసిన ఆహార పదార్థాలు చాలా చాలా అది కెమికల్స్తో తయారైంది, చాలా హాని చేస్తుంది. అది కూడా మానేలి. అంటే తెల్లని పదార్థాలు చూడండి, తెల్లని ఏంటి? ఉప్పనన సాల్ట్, తర్వాత ఏంటి? అజనోమాటో, అది కూడా తెల్లగే ఉంటుంది. తర్వాత పంచదార, అది కూడా చాలా హాని చేస్తుంది. పంచదార చాక్లెట్లు తింటారు కదా, అలాగే ఐదవది తెల్లటి ఆహార పదార్థం చేసిన మైదా చేసిన బిస్కెట్లు, కేక్స్ ఏవేవో తినేస్తారు కదా, అది చాలా ప్రమాదం. అవి కూడా తినకూడదు. అది చాలా ప్రమాదకరమైన ఆహారం. అది మైదా పిండితో చేసిన ఆహార పదార్థాలు తినొద్దు. తర్వాత ఐదోది ప్లాస్టిక్ మీద మనం వేడి ఆహార పదార్థాలు వేసుకొని తింటుంటాం. అవి చిన్న చిన్న మైక్రాన్గా అది కరిగిపోయి మన శరీరంలోకి వెళ్ళి చాలా చాలా హాని చేస్తుంది మన శరీరానికి. అలాగే మన ఇంట్లో చూడండి, దాన్ని ఏమంటారు? సిల్వర్ అంటామా, దానికి అల్యూమినియం పాత్రలో వంట చేస్తున్నారు. అది కూడా చాలా డేంజరు. పూర్వము ఒక జైల్లో, తిహార్ జైలు ఏది ఉండేది, అండమాన్ జైలు ఏదో జైల్లో బ్రిటిష్ వాళ్ళు దొంగలకి, అంటే దొంగలు కాదు, మన భారతీయులు అక్కడ బందీలుగా ఖైదీలుగా ఉండి వాళ్ళకి ఆ పాత్రలో వండి పెట్టారు. వాళ్ళకి ముడుకుల నొప్పులు ఏవేవో జాయింట్ పెయిన్స్ అన్నీ వచ్చేవి, అనారోగ్యంతో చనిపోయేవాళ్ళు తొందరగా. సో ఆ పాత్రలో కూడా వండకూడదు. అర్థమవుతుందా? మీరు స్టీల్ పాత్ర కానీ, మట్టి పాత్ర కానీ, ఇంకేమైనా పాత్రలో వండండి. ఇంట్లో స్లోగా నాకు చెప్పండి, ఆ పాత్రలో వద్దని చెప్పండి. చిన్న వయసులోనే మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి, కీళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి. దాంట్లో కూడా అన్నం, కూరలు, చారులు వండొద్దని చెప్పండి. స్టీల్ పాత్రలో వాడమని చెప్పండి. సరేనా?